బ్రో, మనం వర్కౌట్ చేసేటప్పుడు మజిల్లో పెయిన్ వస్తేనే మనం చేసింది కరెక్ట్ అనుకుంటాం. కానీ కాదు. నిజమేంటి? చలో తెలుసుకుందాం. సోర్నెస్ అనేది ఎప్పుడు గ్రోత్ కాదు. మనకి 2 టైప్స్ ఆఫ్ పెయిన్స్ ఉంటాయి, గుడ్ అండ్ బ్యాడ్. అసలు డిఓఎంఎస్ అంటే ఏంటి? వర్కౌట్ చేసిన 12 to 48 అవర్స్ తర్వాత వచ్చే సోర్నెస్ నే మనం డిఓఎంఎస్ అంటాం. అసలు ఎందుకు వస్తుందంటే, మనం వర్కౌట్ చేసినప్పుడు మన మజిల్ ఫైబర్స్ అనేవి చిన్నగా టేర్ అవుతాయి. సో ఈ సోర్నెస్ అనేది వస్తుంది. మనకి 2 టైప్స్ ఆఫ్ పెయిన్స్ ఉంటాయని చెప్పాను కదా, గుడ్ పెయిన్ అండ్ బ్యాడ్ పెయిన్. సోర్నెస్, టైట్నెస్ అనేవి సేఫ్ అండ్ నార్మల్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. ఎప్పుడైతే మన బాడీలో షార్ప్ పెయిన్, జాయింట్ పెయిన్, లేకపోతే స్వెల్లింగ్ రావడం, ప్రతి రెప్లో పెయిన్ రావడం ఇలా జరిగిందంటే మనం చేసేది తప్పు. ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో స్టాప్ ఇట్ ఇమీడియట్లీ. నెక్స్ట్ వర్కౌట్ తర్వాత మీ పెయిన్ టైప్ ని అబ్జర్వ్ చేయండి. సోర్నెస్సా లేక ఇంజురీగా? ఏమైనా తప్పుగా చెప్పుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ బ్రో, సో దట్ నేను కూడా నేర్చుకుంటాను. ఒక్కటి యాదించుకో, కన్సిస్టెన్సీ లేని డ్రీమ్ ఇమాజినేషన్ మాత్రమే.